పిల్లలు మేము మన వాళ్ళు కొంతమంది ఆ ఇచ్చిన ధనాన్ని దగ్గర ఉండి సరైన పద్ధతిలో అది ఖర్చు చేయకపోతే నిష్ప్రయోజనమే. డబ్బు ఉన్నా కానీ దాని సరైన వాడకం తెలియకపోతే అది నిష్ప్రయోజనమే. డబ్బు ఉన్నా ఒకటే, డబ్బు లేకపోయినా ఒకటే అవుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ డబ్బే ప్రమాదానికి కూడా దారితీస్తుంది సరైన అవగాహన లేనప్పుడు. అట్లా లేకుండా మీరు ఇచ్చిన ధనాన్ని ఇక్కడ ఉండి అనేక రకాలుగా జాగ్రత్తగా పెట్టే ఖర్చులో జరిగే క్రియలో మంచిగా జరగాలి, పెట్టే ఖర్చులో సాధ్యమైనంత తక్కువగా జరగాలి అనే మంచి సంకల్పంతో దగ్గర ఉండి ఎందరో మహనీయులు మన గ్రామస్తులు నిరంతరం కూడా కుటుంబాలు కూడా అనేక రకాల పనులు మానుకొని తిరిగితే కానీ ఈ ఆలయం ఈ రూపురేఖలు చెందదు. ఆ విధంగా ఎందరో మహనీయులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా ధనాన్ని అడగంగానే ఇవ్వటము, ఆ ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసే విధంగా వృధా కాకుండా అట్లానే ఇచ్చాం మీ వాళ్ళ పని చేస్తున్నాలే అనేది కాకుండా ప్రతి అంగుళం కానీ కొలతలు కానీ అలంకారం కానీ విశేషాలు కానీ ఎక్కడ ఏ డిజైన్ బాగుంటుంది అని ప్రతి విషయాన్ని కూడా తన ఇంట్లో తన ఇల్లు కట్టుకున్నా కానీ అంత శ్రద్ధ సమానంగా పెట్టరు. మన సొంత ఇల్లే కదా, ఎక్కువ తక్కువ మనం అడిగేది ఎవరైనా ఛాన్స్ ఉంటుంది. కానీ అట్లా కాదు, 10 మంది డబ్బు ఇది వృధా కాకూడదు, అది సద్వినియోగంగా ఉండాలి, శాశ్వతంగా ఉండేది. మన గ్రామాన్ని మన తరాలు రాబోయే తరాలు మొత్తం కూడా చెప్పుకునే విధంగా ఉండాలి అనే మంచి సంకల్పంతో ఆర్నిసలు కూడా పాటుపడి ఈ యొక్క ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం. ఇక స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ముందుగా అజింత్యాద్భుతనచ్చ యౌవన స్వభావలావణ్య రత్నాకరాయ అఖిల లోక పవిత్ర గోత్రాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ వరాయ భృగో సంగ్రపతనయాం భార్గవ గోత్రజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం లోక కళ్యాణార్థం వృణేమహే. ఈ కళ్యాణం దేనికి అంటే పెద్దలు కుదిర్చారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరూ ఉన్నారు. అయినా సరే సీతాదేవికి పూలమాల ఇచ్చి అమ్మ ఇదిగో రామచంద్రుడు కూడా మహాశక్తివంతుడుగా శివధనస్సును విరిచారు. అయినా సరే ఆ నియమం కూడా ఉంది, ఎవరైతే ధనస్సు విరుస్తారో వారికి మా అమ్మాయిని వివాహం చేస్తామో అనే నియమం కూడా ఉన్నది. అయినా సరే మా సీతాదేవికి పూలమాల చేతికిచ్చి అమ్మాయి నీ అభిప్రాయం తెలుపు. వెనకడికి కూడా అమాయకంగా వాళ్ళ యొక్క ఇష్టాలు తెలియకుండా చేసిన వాళ్ళు కాదు. అప్పుడు కూడా అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని పూలదండ చేతికిచ్చి అమ్మ ఇదిగో రామచంద్రుడు తల్లి వెయ్యమ్మ అని చెప్పిస్తారు. అది వేస్తేనే ఆ వివాహం. ఆమె కనుక భరించకపోతే వివాహం లేదు. ఎందుకంటే ఇదే సందర్భంలో తరువాత తరంలో రుక్మిణీదేవి సమయంలో తన అన్నయ్య శిశుపాలుడు తనకు నచ్చిన కృష్ణమూర్తికి కాకుండా తన మిత్రుడైన శిశుపాలుడికి చైత్రుడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అదేవిధంగా రామచంద్రుడు కూడా సీతాదేవి వివాహానికి పెద్దల యొక్క అనుజ్ఞ ద్వారా సిద్ధమై ముఖ్యమైన క్రియలకు ఉద్యమిస్తూ ఉన్నారు. ఇక స్వామివారి యొక్క వరపూజ జరుగుతూ ఉన్నది. స్వామివారికి ముందుగా పైన చల్లుకుంటారు. పైన చల్లుకొని ఇక అది పరమ పవిత్రంగా భావిస్తారు. అది ఆ రోజు వారు నేటి వరకు ఇంకా దాదాపుగా మనం అందరూ గృహప్రవేశానికి వెళ్ళారంటే ఇంకా తర్వాత పాలుడికి భగవంతుడి యొక్క విష్ణుమూర్తి అంశ
భగవంతుడికి పరమాత్మను సాకారం చెందిన తర్వాత దశావతారాల్లో కానీ ఏ అవతారంలో కానీ ఆయన యొక్క ప్రత్యక్షంగా ఆయన పాదాలు అవతారంలో ఆకాశరాజు వస్తూ ఉంటే బ్రహ్మదేవుడు కొంచెం తలకిందులుగా ఉండి సరస్వతీదేవి ఇప్పుడు మీరు ఎట్లయితే నా నీళ్లు పోస్తూ ఉంటే ఆయన పాదాలు కడుగుతాడు. అదే విషయాన్ని మనకు అన్నమాచార్యుల వారు మనకు అందించారు, బ్రహ్మ కడిగిన పాదమని. అదే విషయాన్ని మంచిగా భజంత్రులు ఎంతో మనోహరంగా చక్కగా మేళం వాయించారు ఆ కీర్తనను. ఈ విషయాన్ని అటువంటి యొక్క ఆకాశరాజుకి, జనక మహారాజుకి, బ్రహ్మదేవుడికి ఎప్పటికో కొన్ని వేల సంవత్సరాలు తప పూజ ఫలితంగా వారికి జీవితం అంటే ఒక 100 సంవత్సరాలు మనం కాలం ఉన్నా జీవించినా కానీ ఏ రోజున ఏం చేశాము అంటే మనం చెప్పలేం. అట్లా కనీసం ఒక 50 చెప్పు అంటే మనకు గుర్తుండదు. కేవలం కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఒక 5-6 మాత్రమే. పుట్టినరోజు, అట్లానే పెళ్లి రోజు, మంచిగా ఏదన్నా చదువుకొని మంచి కాలేజీలో యూనివర్సిటీలో ఏదైనా గొప్పగా సన్మానం చేసిన రోజు, పనుకోవటం, లేవటం, మళ్ళీ నిత్య జీవనంలో చేయటం, సాయంకాలానికి మళ్ళీ విశ్రాంతి. ఇది సాధారణ విషయం కాబట్టి మనకు జ్ఞాపకం ఉండదు. ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు గుర్తు ఉంటుంది. ఇంకా కొన్ని ముఖ్యమైన దినాలు మనతో పాటు రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకుంటారు. అటువంటి రోజు ఈ రోజు స్వామివారి యొక్క మహాప్రతిష్ఠ. కొన్ని తరాల పాటు ఆ విషయాన్ని నిరంతరం కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే అంత ప్రాధాన్యమైన రోజు మన గ్రామంలో ఈ రోజు. అటువంటి యొక్క పరమ పవిత్రమైన ఈ రోజున మనందరం కూడా ఆ పరమాత్మ అయిన రామచంద్రుని యొక్క పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని ఇప్పుడు మనం ఒకసారి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించండి. పరమ పవిత్రమైన తీర్థం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన. రెండుగా తీసుకొని అటు. ఈ రోజు కళ్యాణము అంటేనే అనేక రకాలైన కళ్యాణము అంటే మనకు మామూలుగా ఒక స్త్రీ పురుషుల యొక్క వివాహ బంధం ఒకటే ఎక్కువగా గుర్తిస్తున్న విషయం ఏదైతే ఉన్నదో అది అన్నింటి కూడా కళ్యాణమే. దప్పికైంది మంచినీళ్ళు మనకు సమయానికి ఇవ్వటం, ఆకలినప్పుడు ఆహారం, మంచిగా నిద్ర, చదువుకున్నప్పుడు ఉద్యోగం, చదువుకునే సమయంలో మంచిగా గురువులు దొరికి, మంచి కాలేజీ, మంచి గురువులు దొరికి యోగ్యమైన చదువు మనకు రావటం, కళ్యాణం అనేది మనకు అవసరమవుతుంది, జరుగుతూ ఉంటుంది. అటువంటి యొక్క శుభ పరంపరలకు ఆలవాలమైందే కళ్యాణము. అటువంటి ఆ తర్వాత స్వామివారికి మనందరి తరపున కూడా నూతన వస్త్రాలు, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురైన సీతాదేవికి, అట్లానే రామచంద్రమూర్తికి మనం స్వామివారి యొక్క నూతన వస్త్రాలు సమర్పమే. ద్విషద్గురు తత్సభూతం విరాటం తన్నాక్షాయి. ఈ విధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో గోదానాన్ని మనం చేసుకొని తర్వాత సుముహూర్త సమయంలో సమీపిస్తున్నప్పుడు మనం అందరిలో ఒక వస్త్రాన్ని ఉంచి సమానంగా సుముహూర్తం సమీపించిన ఎందుకు ఈ వస్త్రాన్ని మనం సమర్పిస్తున్నామంటే దాంట్లో రాస్తాం కూడా. మనకు చాలా వరకు వేదంలో ఉన్న విషయాలు మనకు చాలా తేలికగా మన పెద్దవాళ్ళు అలవాటు చేశారు. చూపులు కలిసిన శుభవేళ అని దాని మీద చక్కగా అక్షరాలు కూడా రాస్తున్నాం. ఈ మధ్యకాలంలో రకరకాలైన అలంకారాలుగా మహావైభవంగా చేస్తున్నాం. కానీ ఒకటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ముహూర్తం సమీపిస్తుంది. జీలకర్రని ఆ వధువులకు ఇక్కడున్న యాజ్ఞిక స్వామి పురోహితులు వారు పెట్టిస్తారు. ఆ పెడుతున్నప్పుడు కూడా కానీ అక్కడ ఏమని మంత్రం జరుగుతుంది? ఓం ప్రసుమంతాధియ
కుమారుణ్ణి చూడతోటి మంచి సంతానం కలిగి వారి యొక్క వంశం వృద్ధి చెంది వారి యొక్క కుటుంబాల యొక్క గౌరవాన్ని అభ్యున్నతికి పాటుపడుతూ ఉత్తమంగా మంచి ఉంటారు. ఈ మధ్య కాలంలో వివాహం జరుగుతూ ఉంటుంది, జనగల బలం అట్లా పెడుతుంటారు, పెట్టే ఉంటారు. వాళ్ళని ఒకరు చూసుకునే కంటే కూడా ముందుగానే వీడియో ఫోటోలు కలుస్తారు. ఇది చూడండి, మేము చెప్పే యాజ్ఞికం కంటే కూడా వాళ్ళ యాజ్ఞికమే ప్రధానమైంది. అంటే కోపం వీడియో తీసేవాళ్ళు తెగ రామకండి. ఎందుకంటే సరిగా రాకపోతే మనం వాళ్ళని కోపం చేస్తాం. ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఏం సరిగా మా మొహాలు రాలేదు, వెనక నుంచి చెవులు తీసేవేంటి అని అరుస్తాం. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమయంలో సమంగా రావడం కోసం వాళ్ళు వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేయడం కోసం వాళ్ళు ఆయన చూడమంటారు. ఒకరినొకరి కంటే కూడా ముందుగా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఆ వీడియో తీసేవాళ్ళను ఫోటోలను తీసేవాళ్ళను చూస్తారు. మరి వేద మంత్రం ఏమవుతుంది? ఈ రోజు మనం చెప్పుకుంటాం, ఏదో మంత్రాలు చదువుతుంటారు, ఏదో చెప్పుకుంటారు, కలుస్తున్నాయో వారు దీర్ఘాయుష్మంతులుగా వారి అన్యోన్య దాంపత్యంతో మంచి సంతానం కలిగి 100 సంవత్సరాల పాటు మంచిగా సుఖిస్తూ జీవిస్తూ జరిగిన ఇక రాబోయే తరాల్లో కూడా ఆ జీవకళాపదం పెట్టేటప్పుడు తప్పకుండా ఆ నూతన వస్త్రాన్ని మధ్యలో ఉంచి అది తీసిన తర్వాత సుముహూర్తంలో తీస్తారు. తీసినప్పుడు ఒకరినొకరు ఎంత 3 నిమిషాల సేపు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూడాలి. తర్వాత మన పెద్దలు వీడియోలు ఫోటోలు ఎవరు చూసినా ఇబ్బంది లేదు, అందరూ ఆశీర్వదిస్తారు, అందరికీ నమస్కారాలు చేస్తున్న తర్వాత అప్పుడు దాన్ని తీస్తారు. మరి అటువంటి పరమ పవిత్రమైన ఉత్తమమైన వారి జీవితాలకు ఆధారభూతమైన నవగ్రహాలతో కూడుకున్న ఆ దివ్యమైన ముహూర్తం అట్లకంటే వైభవంగా బంధువులు చుట్టాలు భజంత్రులు 100 రకాల భోజనాలు, దాంట్లో అనేక రకాలుగా కళ్యాణ మండపాలు, లైట్లు, వీడియోలు, ఫోటోలు, ఇన్ని కోటి సందర్భాల్లో శక్తికి మించి కూడా కళ్యాణాలు పెళ్లిళ్ళు చేస్తున్న సమయంలో అతి ముఖ్యమైన అంశంలో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తప్పకుండా అందరూ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ సమయంలో ముందుగా అచ్చటి ఎవరు కూడా కాదించకూడదు. తప్పకుండా 3 నిమిషాల తర్వాత మీరు ఫోటో తీయచ్చు అని మనం చెప్పామంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఆ విధంగా చిన్న వయసులో ఉన్న పసి వయసులో ఉన్న ఆ నూతన వధువులకు మంచి యోగ్యతను ఆ యొక్క ముహూర్తం యొక్క పరిపూర్ణమైన ప్రయోజనాన్ని మనం పొందట ముఖ్యమైన స్తోత్రములు భగవంతుడు చేసే ప్రార్థనలు చేస్తారు. ఎందుకంటే కళ్యాణే సౌరేశ్వరి సరసిజా భాగ్యాన సంధాయనే శోభాంగే విమలేశ్వరే విమలనే నారాజనే శ్రీసతే పాయాన్న భగవాన్ పురాణ పురుష ప్రియాత్ సదా మంగళం. శ్రీసాకేతపురేశ్వరే దశరథే పుత్ర్యేనామ్నధ్వరే అవయోర్వివాహనమదే వేదాధికం మంగళం. శ్రీరంగే గరుడాచలే దిగిరో సదా మంగళం. గాధేయానుచరో నిశాచరవధూ ప్రాణాపహర్త మగత్రాదామౌనిరాసీత్ పురాం శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టార్య శతగిరో నాగాంతగో రక్షగః శ్రీ సోదర్శనవాంత్యజన్య భరత శ్రీ వైష్ణవైః సదా. ఎందుకు చేయటం, చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనకు గుర్తు ఏ ప్రాంతంలో ఉన్నా అట్లానే మన పైన ఈలో ఒక మహాసంకల్పం అంటారు. ఈ యొక్క మహాసంకల్పాన్ని షోడశ మహాదాలకు వెళ్ళి విశేషమైన దాన ధర్మాలు చేసేటప్పుడు ఈ కొరకు ఒకటి దీంతో పాటు మధ్వంశానాం మా వంశం, నా వంశం అంటే తన ఇంటి పేరు కలిగిన తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ
రాముడికి లక్ష్మణుడికి అట్లానే ఆంజనేయ స్వామి ధ్రువమూర్తి ఉత్సవమూర్తి ఆంజనేయ స్వామి 4 వేల 4 పొందుమని చెప్తాడు. ఈ విధంగా స్వామివారి యొక్క ఆభరణాలు ఇస్తారు. అదేవిధంగా శ్రీరామవారి కూడా జన్మభ్రాత్యం అంటే ఈ గ్రామంలోకి గ్రామానికి సైడ్ నుంచి కొంచెం అయ్యారు మన అయ్యారు కొంచెం సైడ్కి రమ్మా. వచ్చేయాలి, దాతలు ఉన్నారు ముందు, పక్కకి రండి. అక్షర రూపంలో ఇబ్బంది అవుతుంది. స్వామివారికి అమ్మవారికి చదివింపుల కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క చదివింపుల కార్యక్రమంలో ఎవరైనా చదివించాలనుకునేటువంటి బాధ ఉన్నట్టయితే ముందుకు రావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంటికి తీసుకెళ్తానికి
తలంబరాలు ఇంటికి తీసుకెళ్ళడానికి అందరికీ ఇబ్బంది. తలంబరాలన్నీ సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎన్నంటే ఉండి కాపాడాలని ఇచ్చి మరీ కొలుస్తున్నారు. స్వామివారి యొక్క ప్రసాదం ఇస్తారు. కావడంతో మీరంతా కూడా మీరు స్వామి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, అన్నదాన కార్యక్రమం ఉంది కావున ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి వెళ్ళాలి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఈ రోజు సాయంత్రం కూడా ఊరంతా అన్నదాన కార్యక్రమం ఉంది, అందరూ భోజనం చేసి వెళ్ళాలి. స్వామివారికి అమ్మవారికి విశేషంగా జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో ఆఖరి ఘట్టంగా చదువుకుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా స్వామివారికి అమ్మవారికి చదివించాలని ఉండేటువంటి వారు ఉన్నట్లయితే ఆసక్తి కలిగినటువంటి వారు ముందుకు వచ్చి చదివించండి. ఈ దంపతులకు हिरण्यरूपस्य हिरण्यसन्दृढपान्नपार्श्वे हिरण्यवर्णाः हिरण्ययात्रियोनेन सज्जाः न्यदातसख्यं नमस्ते। अमृतत्वमाजन्भवन्ति सत्यः सवितामि तद्योन కొబ్బరికాయ దేవాలయం అన్నాభక్తుని అరుణ ఏలూరు సుకన్య వీరు స్వామివారికి అమ్మవారికి కూడా వెండి కాసుల పేరు సమర్పణ చేస్తూ ఉన్నారు. చదివింపులు అన్నమాట. అందరూ ఒక పెళ్లి కాగానే అందరూ కూడా ఆ దంపతులకు ఆత్మీయులైన వాళ్ళు ఎట్లయితే ఇస్తారో అదేవిధంగా దాసానుదాసు యజమానినాం బహువిధ కైంకర్యపరాణాం శ్రీ హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తుతి భవంత సమస్త సుఖినో భవంతు మంగళాని భవంతు. భజంత్రీల గట్టి మేళం
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సహదేవుడు, ఆ తర్వాత నకులుడు, అర్జునుడు, భీముడు నలుగురు వెళ్తారు. ముందు ఒకళ్ళు ఇంకా రాల, తర్వాత మళ్ళీ పంపిస్తారు రెండో వాళ్ళు. అతను రాలేదు. అతను మళ్ళీ మూడోసారి అర్జునుడిని పంపిస్తారు. అర్జునుడు తిరిగి రాల, తిరిగి భీముని పంపిస్తారు. అయినా ఇంక తిరిగి రాల. ఏమిటో పోయిన వాళ్ళు పోయినట్టు ఉన్నారు, అకాలమైంది, దప్పికైంది, నీళ్లు రావలేదే అని చెప్పి ధర్మరాజు ఎత్తుకుతూ వచ్చేసరికి దగ్గరలో ఒక సెలయేరు దగ్గర 5 కుప్పలుగా పడిపోయి ఉంటారు. అంటే భస్మంగా అయిపోయి ఉంటారు. ఇదో ఏమిటి అని చెప్పి చూస్తున్న సమయంలో యక్షుడు బ్రహ్మముడి స్వామివారి యొక్క కళ్యాణం అయిన తర్వాత సహజంగా మనుషులకు అట్లానే బ్రహ్మముడి కుంగుముడి అని వేస్తారు. బ్రహ్మముడి అని కుంగుముడి అని పేరుతోటి మనం చూస్తూ ఉన్నాం. ధర్మరాజు ఒకనొక పుష్పాలు పుష్పవారు అందరూ కూడా కలిసి ఒకసారిగా
స
यजुस्तस्मादजायत तस्मादस्मादजायन्त एके च भयादरः गावो हजग्निरे तस्मात् जातायावयः यत्पुरुषं जगदुः कथयाव्यकल्पयन् मुखङ्गिमस्य गो बाहु कावोपादामुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरुदस्य यद्वैश्यः पद्भ्यां सूत्रो अजायत मामनसो जातः चक्षुसूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राम्बो निर्दिशश्रोत्रादो तथा लोकागुं न कल्पयन् वेद आदित्यवर्णं नानानि कृत्वा हिमतनुयरास्ते धातारसाद्यमुराजारा प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं तानि धर्माणि प्रधान्यासन् ते हनाकं महिमानः सजन्ते अष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यातमति नमो रुचाय ब्राह्मये रुजं ब्रह्मणो विद्यात् तस्य देवासन्वसे ईश्चते पार्श्वे नक्षत्राणि रूपौ अस्य व्याप्तौ मणिषाः तच्छम्योरामहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातु भेषजम् सिन्नास्तु धिमले सिञ्चनुष्मले ॐ हिरण्यवर्णां हरिणीं